నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, అంతా పారదర్శకత. అవును, కాంగ్రెస్ పాలనలో పారదర్శకత ఏ రేంజ్ లో ఉందంటే ఏ శాఖకు ఆ శాఖ మంత్రులు కూడా అవసరం లేనంతగా ప్రజాపాలన దూసుకుపోతోంది. మంత్రివర్యుల్లారా, మీరు బిజీగా ఉంటే ఉండండి, మీ శాఖల రివ్యూలు మేం చూసుకుంటామంటూ సరికొత్త ట్రెండ్ కు తెరలేపింది హస్తం పార్టీ. నిన్న చూపల్లి, ఇవాళ కొండా సురేఖ, రేపు ఇంకెవరు. అసలు మంత్రికి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన సమక్షంలో రివ్యూలు నిర్వహించడం అనేది పాత పద్ధతి భాసు. ఇప్పుడంతా అప్గ్రేడ్ అయ్యారు. మంత్రికి తెలియకుండా రివ్యూలు నిర్వహించడమే ఇక్కడ లేటెస్ట్ ఫ్యాషన్. అవును, ఇప్పుడు దేవాదాయ శాఖలో జరిగిన తాజా అలజడి చూస్తే కాంగ్రెస్ సీనియర్లకే మైండ్ బ్లాక్ అవుతోంది. విషయంలోకి వస్తే మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే సీనియర్ లీడర్ కడియం శ్రీహరి అకస్మాత్తుగా హైదరాబాద్ లో ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టారు. ఏ శాఖ మీద అనుకుంటున్నారు? దేవాదాయ శాఖ మీద. పోనీ ఈ శాఖకు మంత్రి ఎవరు? వరంగల్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ. ట్విస్ట్ ఏంటంటే ఈ రివ్యూ మీటింగ్ కు సాక్షాత్తు దేవాదాయ శాఖ కమిషనర్ హాజరై ఫైళ్లన్నీ ముందు పెట్టారు. స్టేషన్ గన్పూర్ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై కడియం క్షుణ్ణంగా రివ్యూ చేసేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ మీటింగ్ జరుగుతున్న విషయం, అసలు ఇలాంటి ఒక రివ్యూ ప్లాన్ చేసిన విషయం దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖకి అస్సలు తెలియదు. పాపం, మంత్రి తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అక్కడ కమిషనర్ తో కలిసి ఎమ్మెల్యే రివ్యూ కూడా ముగించేశారు. ఎంత అద్భుతమైన సమన్వయం, ఎంతటి అడ్వాన్స్డ్ పరిపాలన. తన ఇంట్లో పెళ్లి పెట్టుకొని పక్కింటోడికి తాంబూలం ఇచ్చినట్టు తన శాఖలో రివ్యూ జరుగుతుంటే మంత్రి అయిన తనకే ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో కొండా సురేఖకి ఎక్కడో కాలింది. నేను మంత్రినే కాదా, నా శాఖపై రివ్యూలు చేయడానికి కడియం శ్రీహరి ఎవరు, ఆయనకు కమిషనర్ ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు అంటూ సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడే అసలైన కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ బయటపడ్డాయి. సాధారణంగా అయితే స్టేట్ కమాండ్ కో, పిసిసి చీఫ్ కో ఫిర్యాదు చేయాలి, కానీ సురేఖ తగ్గేదలే అన్నారు. స్టేట్ లీడర్ ను స్కిప్ కొట్టి నేరుగా ఢిల్లీ హైకమాండ్ కే లెటర్ రాసేశారు. ఇదేం పద్ధతి, మంత్రులకు విలువ లేదా అంటూ అధిష్టానం దగ్గరే పంచాయతీ పెట్టారు. దాంతో గాంధీ భవన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. మంత్రి కొండా సురేఖ నేరుగా ఢిల్లీకి ఫిర్యాదు చేయడంతో ఇటు స్టేట్ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి ఏం చేయాలో పాలు పోలేదు. అమ్మా సురేఖ, మాకు చెప్పకుండానే అంత పెద్ద లేఖ రాసేశారా అంటూ ఆయన ఆరా తీయడం మొదలు పెట్టారు. పార్టీ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని కంగారు పడిపోయిన మహేష్ కుమార్ గౌడ్ వెంటనే సురేఖకి ఒక విజ్ఞప్తి చేశారు. దయచేసి మీరు హైకమాండ్ కు రాసిన ఆ లేఖను మీడియాకు మాత్రం లీక్ చేయకండి, బహిర్గత పరచొద్దు ప్లీజ్ అంటూ బ్రతిమిలాడుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ లేఖ గనక బయటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఎంత డమ్మీగా ఉందో అందరికీ తెలిసిపోతోందని పిసిసి చీఫ్ భయం కాబోలు. ఇక్కడ విచిత్రం ఏమిటో తెలుసా? కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ, ఆయన కారు గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కడియం హస్తం గూటికి చేరారు. కడియం పార్టీ మారారు బాబోయ్ అని నెత్తి నోరు బాదుకొని మరీ చెప్పినా, సాక్ష్యాలు చూపించినా లేదు ఆయన పార్టీ మారలేదు, కడియం పార్టీ మారారని చెప్పడానికి మా దగ్గర సరైన సాక్ష్యాలు లేవని చెప్పి తప్పించుకున్నారు మన గౌరవనీయులైన స్పీకర్ గడ్డం ప్రసాద్. కడియం కాంగ్రెస్ పార్టీతో పెళ్ళే కాదు, ఇప్పుడు ఏకంగా సంసారం చేయడం కూడా మొదలు పెట్టేశారు. ఏకంగా మంత్రుల శాఖపై సమీక్షలను కూడా కడియం శ్రీహరి నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా స్పీకర్ కు కనిపించవు, వినిపించవు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు తెలియకుండా రివ్యూలు జరగడం కొండా సురేఖతోనే మొదలైందా అంటే అస్సలు కాదు. ఇది ఈ ప్రభుత్వంలో ఒక నిరంతర ప్రక్రియ. ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఒకవైపు ఉంటే, ఆయనకు గ్యాప్ ఇచ్చి మరికొందరు నేతలు రివ్యూలు నడిపించేసిన సందర్భాలు ఉన్నాయి. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక్కసారి తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వేరే ట్రాక్ లో ఫైళ్లు కదిలిపోతుంటాయి. సీనియర్ మోస్ట్ లీడర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిన శాఖలో కూడా కొన్నిసార్లు ఆయన ప్రమేయం లేకుండానే ఉన్నతాధికారులతో అంతర్గత సమీక్షలు నడిచిన దాఖలాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కొత్త రూల్ అమలవుతున్నట్టుంది. శాఖ నీదైనా సమీక్ష మాదే అన్నట్టుగా కొందరు షాడో మంత్రులు చక్రం తిప్పుతున్నారు. మంత్రులు లేకపోయినా వారి శాఖల సమీక్షలు దిగ్విజయంగా జరిగిపోవడం కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందే. ఏదేమైనా గ్రూపు రాజకీయాలకు, అంతర్గత ప్రజాస్వామ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీలో ఈ తాజా దేవాదాయ శాఖ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.
ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాలన సాగిస్తున్నామని చెప్తుంటే, ఇలా మంత్రులకు తెలియకుండా జరిగే గోస్ట్ రివ్యూలు మాత్రం ప్రభుత్వ పరువును బజార్న పడేస్తున్నాయి. కడియం శ్రీహరి రివ్యూపై హైకమాండ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? సురేఖ ఆగ్రహం చెల్లారుతోందా, లేక ఈ లేఖల పర్వం మరికొంతమంది మంత్రులకు కూడా పాకుతుందా అనేది వేచి చూడాలి. ఈ కాంగ్రెస్ మార్క్ మాయా సమీక్షలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.